దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. అక్టోబర్ 12. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. గడిచిన దినములని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. మిమ్మల్ని గూర్చిన జ్ఞానం ఇంకనూ మాకు దయచేయండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 27-28 అధ్యాయములు. 27వ అధ్యాయము. ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతు పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూపి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల వద్దకును పెద్దల వద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. వారు దానితో, మాకేమీ నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధాన యాజకుల వెండి నాణములు తీసుకొని, ఇవి రక్త క్రయ ధనము గనుక వీటిని కానుక పెట్టెలో వెయ్య తగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాటిపెట్టుటకు కుమ్మరివాని పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలము అనబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాని అనగా ఇశ్రాయేలీల్లో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణములు తీసుకొని, ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరివాని పొలమునకు ఇచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు అతని చూచి, నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుకొనిచున్నారు, బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించడని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడి తిని అతని యొద్దకు వర్తమానము పంపెనని ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. అధిపతి, ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బానే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొండని చెప్పాను. అందుకు ప్రజలందరూ, వాని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనిరి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయి అప్పగించెను. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీని తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుండి ఆయన ఎదుట మోకాళ్ళూని, యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న అంగీని తీసివేసి ఆ వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంతటా వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును 2 బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెలుచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడితరులను రక్షించెను,
తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను. నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బండిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. మధ్యాహ్నం మొదలుకుని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకుని చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండిరి. ఏలియా అతని రక్షింపవచ్చునేమో చూతుమనిరి. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేకులు మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగ్గుపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. యేసునకు ఉపచారం చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేన మరియయు, యాకోబు, యోసే అను వారి తల్లియు అయిన మరియయు, జెబెదయి కుమారులు తల్లియు ఉండిరి. యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దాన్ని అతనికి అప్పగింపగా ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహము తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. మగ్దలేన మరియు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుని ఉండిరి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. 28వ అధ్యాయం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో, ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమ్మంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేదు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో, ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారు అక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడెను. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిని బడిన ఎడల మేము అతని సమ్మతి పరచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన.
దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపాసత్య సంపూర్ణుడవు. నాన్న నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు ఉదయకాలము నీ అయ్యా నీ రక్తంతో కడిగి పవిత్రపరచమని మా ప్రతి అపరాధమును ఒప్పుకొనిచున్నాం. ప్రభువా, నీ కృపకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నాం. మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చండి, నీతిమంతులుగా తీర్చండి. నీ నామానికి మహిమ తెచ్చేవారుగా, నీ చిత్తము నెరవేర్చేవారుగా, అయ్యా తండ్రి నిత్యము నిన్ను స్తుతించేవారుగా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మా కుటుంబాలను సైతం మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబస్తులందరికీ రక్షణ దయచేయండి. మా ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు అందరికీ గొప్ప రక్షణ నిశ్చయంగా యేసు నామంలో కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. నీ చిత్తం మా జీవితాల్లో జరగాలి ప్రభువా. నాయన మా ద్వారా నీ రాజ్యం కట్టబడినట్లు కడవరి దినాల్లో అయ్యా కడవరి వానాకాలమున వర్షం దయచేస్తున్న వాగ్దానాన్ని నెరవేర్చి కడవరి వర్షాన్ని మీరు కురిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం ప్రత్యేకించి దైవజనులందరి కొరకు మరి ఒక్కసారి ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన పాస్టర్స్ అప్రిసియేషన్ డే సందర్భంగా ప్రభా, ఇక మా దైవజనులను అయ్యా నాయన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన వారికి నీ కృప కలుగును గాక. అయ్యా వారందరూ నీ రక్త ప్రోక్షణ కింద ఉందురుగాక. వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ప్రభా. ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభా, ఆయా సమయాల్లో ప్రభా నాయన సువార్త కొరకు అయ్యా ముందడుగు వేస్తున్న నాయన ప్రతి దైవజన్ని మీరు బలపరచండి, నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. అయ్యా ఎవరికి ఏ హాని కలగకుండా నీ కృపను అనుగ్రహించండి. ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయాలు వారికి అనుగ్రహించండి. అయ్యా వారందరినీ మీరు దీవించండి ప్రభా. అయ్యా తండ్రి నాయన నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకున్న వారి కుటుంబాలను మీరు దీవించండి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభా. అయ్యా నాయన వారికి సంతోషమును ఆనందమును కలగజేయండి ప్రభా. అయ్యా నీకే వందనాలు ప్రభా. ఏ దైవజనుడు దుఃఖపడకుండా ప్రభా అందరూ సంతోషంగా ఉండునట్లు అయ్యా వారిని మానసికంగా శారీరకంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దైవజనులు అందరికీ ఏకాత్మ ఏక మనసు దయచేయండి ప్రభా. అయ్యా వారు చేస్తున్న పరిచయలన్నింటినీ దీవించి ఆశీర్వదించి వారిని దీవించి ప్రభా. అయ్యా వారిని ఆశీర్వదించమని మరొకసారి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా అలాగే తండ్రి గొప్ప దేవుడా, అయ్యా నాయన ప్రపంచ దేశాలన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజుల కొరకు వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. అందరికీ నీతి న్యాయంతో పరిపాలించినట్లు జ్ఞాన వివేకములను మీరు అనుగ్రహించండి. అందరికీ గొప్ప రక్షణ దయచేయండి. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం నుంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని 144 కోట్ల భారతదేశ ప్రజల మనోనేతరాలు తెరవండి, హృదయాలు తెరవండి రాజా. అయ్యా నాయన అయ్యా ప్రభువా గొప్ప దేవుడా, మీరే కృప చూపండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం నీ చిత్తము కాదన్నావు ప్రభువా. అందరూ అంతటా రక్షించబడి ఉండాలని నిశ్చయించునన్నావు ప్రభువా. అయ్యా నీ సువార్త అన్ని గ్రామాలకు వెళ్ళాలి, పల్లె పల్లెలకు వెళ్ళాలి ప్రభువా. సిటీస్లోకి వెళ్ళాలి, మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలి ప్రభు. సువార్త అందిన గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు పట్టబడాలి ప్రభువా. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ఏ ఆయుధం ఏసునామలో వర్ధిల్లకు ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా తండ్రి నేనే మార్గం, నేనే సత్యం, జీవం అన్నావు ప్రభువా. నాయన నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు రాలేరన్నావు నాయన. అయ్యా నీ ద్వారా తప్ప నాయన పరలోకం ఎవరు చేరలేరు ప్రభా. నాయన అయ్యా అట్టి జ్ఞానము నాయన సత్యము సర్వసత్యము ప్రజలందరికీ తెలియపరచబడినట్లు నీ కృపను అనుగ్రహించండి. ఏ ఒక్క ఆత్మ నరకాగ్నిపాలు కాకుండా నీ కృపను దయను పాలించండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకొని నీ పత్రికలుగా మార్చి నీ సాక్షిగా నిలవబెట్టుకుని అయ్యా నీ చిత్తము అయ్యా తండ్రి మా భారతదేశంలో జరిగించమని ఉదయకాలమున ప్రార్థిస్తూ మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మా దేశ ప్రధాని గారిని, ప్రైమ్ మినిస్టర్ని నాయన చీఫ్ మినిస్టర్స్ని, ఎమ్మెల్యేలు, ఎంపీలని, గవర్నర్స్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అందరికీ నీ కృప కలుగునుగాక. వారి కింద పనిచేసిన అధికారులందరికీ నీ కృప కలుగునుగాక. నీతి న్యాయంతో పరిపాలించకాల్సిన బుద్ధి, జ్ఞానము, వివేకము వారికి దయచేయమని వేడుకుంటూ అయ్యే ఉదయకాలం నీ చిన్ని ప్రార్థనమని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.